ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే 12వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ KNV ప్రసాద్ తెలిపారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవర ఉత్సవం గురించి వివరించారు. మే 12వ తేదీన సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడితల్లి అమ్మవారి వనం గుడి వద్ద భారీ ఊరేగింపు ప్రారంభమై గంటస్తంభం మీదుగా హుకుంపేట చేరుకుంటుందని తెలిపారు. వాటి వివరాలు మీకోసం. ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగే దేవర ఉత్సవానికి ప్రత్యేకంగా 12వ తారీఖున 12/5/2025 తారీఖున మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి ఉత్సవమూర్తికి అభిషేకం చేయటం, అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారి వనం గురించి ఊరేగింపు చేసుకుంటూ పూజారి గారి ఇంటికి వెళ్తాం. మన్నాడు 13వ తారీఖున ఉదయం 4 గంటల నుంచి మొత్తం అమ్మవారు అక్కడి నుంచి పూజారి గారి ఇంటికాడ నుంచి చదురుగుడి వచ్చే దానిలో డోలు సన్నాయిలు అన్ని రకాల వాయిద్యములు పెట్టి తీసుకురావటం ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఆ వృత్తుల విషయంలో మాత్రం కూడా ఎటువంటి మేము రాజీ పడకుండా చేయడం జరుగుతుంది. ఈ విషయం ముందుగానే చైర్మన్ గారికి మా అశోక్ గజపతిరాజు గారికి ఆల్రెడీ తెలియపరచడం, లోకల్ శాసనసభ్యులు కూడా తెలియపరచడం జరిగింది. శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా దేవరోత్సవం అనేది వైశాఖ మాసంలో జరుగుతుంది. అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు తేవడం అనేది అది ఆనవాయితీగా జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా 12వ తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండితులతోటి మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది 12/5/2025 తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి అమ్మవారి వనంగుడిలో పుట్టినిల్లు కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం, అభిషేకం జరిగిన తర్వాత వివిధ కాళికా వేషం, తప్పుడు గుళ్ళు, తర్వాత కోలాటంతో వివిధ వేషాలతోటి అక్కడ నుండి బయలుదేరి మా సొంతమైనటువంటి హుకుంపేటలో చదురు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు, తర్వాత వివిధ విచిత్ర వేషాలతో బయలుదేరి అంగరంగ వైభవంగా బయలుదేరుతుంది. 10 గంటలకి ఆ బయలుదేరి నుండి సుమారుగా చదురుగుడికి వచ్చేసరికి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఈ అమ్మవారి ఘటాలన్నీ కూడా అమ్మవారు చదురుగుడి దగ్గర నిక్షేపం చేయడం, అక్కడి నుండి మా ఆలయం తలయారి ఉదయం 4 గంటలకి సమయంలో 13వ తారీఖుని 4 గంటలకి డప్పు వాయిద్యాలతోటి బోనిలోలు డప్పుల వాయిద్యాలతోటి పెద్ద చెరువుగా వెళ్ళి పశ్చిమ భాగంలో ఆవిడ దొరకడం జరిగింది. కాబట్టి అభిముఖంగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని ఇలాగా ఊళ్ళోకి వచ్చి చల్లదనం చేయమని అమ్మవారికి చేయడం, అంటే 13 ఉదయం 6:30 సమయంలో ఆ పెద్ద చెరువు నుండి ఇక్కడికి చదురుగుడికి వేయించిస్తున్నారు. అప్పటి నుండి 13/5/2025 వైశాఖ మాసం నుండి సుమారుగా ఆశ్వీజ మాసం ఉయ్యాల కంబాల ఉత్సవాల వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉంటారు. కాబట్టి అమ్మవారికి ప్రజలందరూ కూడా పసుపు కుంకాలు ఇచ్చి ఆరోగ్యాలు అష్టావిషయాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తూ జై పైడి మాంబ.